విరుద్ధమైన పని చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడో చేస్తారు. కానీ మేమైతే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడాన్ని నేను వ్యక్తిగతంగా అయితే ఖండిస్తాను. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఫండమెంటల్ రైట్స్లో ఉంది. వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ వస్తుంది కాబట్టి తను చెప్పని అంటే వ్యక్తికి చెప్పొచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలో ఉన్నప్పుడే గెలిచి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ వాడుకొని ఒక కులాన్ని దూషించిన పట్ల మీరు ఎలా చూస్తారు? ఆయన కులాన్ని దూషించాడా, ఆ కులంలో ఒక వ్యక్తి కవిస్తే దాన్ని ప్రశ్నించాడా అనేది సందర్భాన్ని బట్టి చూడాలి. అలా కాకుండా ఆయన ఒక రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటకు కౌంటర్ ఇస్తే మొత్తం రెడ్డిలను అవమానించినట్టుగా కించపరిచినట్టుగా మనం తీసుకోకూడదు. ప్రజలు ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఆయన మాట్లాడారో అర్థం చేసుకుంటే సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న రెడ్డిలను తిట్టాడని బాగా ఎక్స్పోజ్ చేసి రిపీటెడ్గా చూపిస్తే ఏం మాట్లాడారో తెలియని రెడ్డి కూడా ఓహో వీడు మా రెడ్డిని తిట్టాడు అని నెగిటివ్ సెన్స్ని సమాజంలోకి తీసుకుపోయే ప్రమాదం. అంటే ఇంకోటి తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అప్పుడు స్టార్టింగ్ లో క్యూరియస్ పెట్టినప్పుడు ఒక చాయ్ పైసలు మాకు ఇవ్వండి అన్నాడు. మొన్న హెలికాప్టర్ లో రావడం సొంత పార్టీ కూడా పెట్టుకునేంత స్థాయికి వచ్చాను. త్వరలో సొంత పార్టీ కూడా పెట్టే అవకాశం ఉందని కూడా వస్తాను. మీరు ఎన్ని ఛాయల పైసలు ఇచ్చారు? నేనైతే 50 రూపాయలు కొట్టినా. నా లౌడ నాకు పైసలు నాకు కొట్టమని చెప్తారు. ఇప్పుడు మీకు మీ లౌడ మీకు కొట్టాలంటావా? నా లౌడ నాకే కొట్టమని చెప్తారు. 50 రూపాయలు ఇచ్చినప్పుడు ఆయనలో ఏ నీతి నిజాయితీ చూసి ఏ అవసరం కోసం ఏ పని కోసం అయితే ఇచ్చావో ఆయన ఆ పనికి ఆ డబ్బులను ఉపయోగించుకోలేదు అని అనిపించినప్పుడు ఒకవేళ ఆయన అడిగినప్పుడు నేను రీఫండ్ చేస్తాను అని ఉంటే నీ లౌడలు నువ్వు వాడుకొని నీ లౌడలో పెట్టుకోవచ్చు. కానీ ఆయన నేను మంచి పని చేస్తున్నాను 5-10 రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు నువ్వు ఇచ్చావనుకో, ఆయన అడుక్కున్నాడు, నువ్వు ఇచ్చావు. ఆఖరికి కన్యాదానం చేస్తాడు అంటే బిడ్డని ఇంకొకరికి అల్లుడికి ఇచ్చి దానం చేస్తాడు, పెళ్లి చేస్తాడు. దానమే కదా. ఇక్కడ రొమ్ము మీద తన్నమన్నారా? ఎవరో రొమ్ము మీద అంటే కాంగ్రెస్ రొమ్ము మీద తనలేడా? కాంగ్రెస్ ఎన్ని రొమ్ములు ఉన్నాయి? ఒకటే రొమ్ము ఉంది. ఏ రొమ్ము మీద తన్నాడు? అన్ని రొమ్ముల మీద తన్నాడు. నోరు ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చిన పదాలను ఉపయోగించడం. ఆయన ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నాడు కదా. అప్పుడు బిచ్చం అడుగుతున్నాడు కదా. 4th స్టేట్ మీద అప్పుడు బిచ్చం అడుగుతున్నప్పుడు తెలియదా? అడుగు మరి నువ్వు ఆయన అడగలగా నా ముందు పెడితే ఎట్లా బ్రదర్? మరి నువ్వు 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినావు కదా, అడిగే హక్కు నీకుంది. మీరు అన్నారు కదా అడిగే హక్కు లేదు, రివర్స్ ఇచ్చే హక్కు మీరు లేదని మీరు అంటున్నారు కదా. అడుక్కో బ్రదర్, నువ్వు అడుక్కో. ఏదో డైలాగ్ అన్నారు అంతే కదా. అడుగు ప్రజాప్రతినిధి అడిగే హక్కు అందరికీ ఉంటుంది. అడుగు. నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఒక సంఘటన జరిగింది. కృష్ణమాది గారికి అవమానం చేశారని బాగా ఏంటంటే వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మనవరాలి పెళ్లికి కృష్ణమాది గారు పిలిచారు. మనవడు పెళ్లికి పిలిస్తే అందరు గెస్ట్లు వచ్చారు. అందరూ వరుస కూర్చున్నారు, మంచిగా భోజనం అరేంజ్ చేశారు. కానీ కృష్ణమాది గారి మటుకు వాళ్ళందరికీ దూరంగా ఒక బెంచ్ వేసి అక్కడ ఆయనకు భోజనం పెట్టారు. ఈ రోజు కూడా అంటరానితనం ఉన్నదని మీరు భావిస్తున్నారు. నా పేరు కృష్ణ శర్మ. మీ ఇంట్లో పెళ్లికాయలు మంచిగా పిలిచి సన్మానించి మేము అభినందిస్తాం. ఎవరో పెళ్లికి పోయినప్పుడు ఆయన గౌరవం లేదు, ఖచ్చితంగా మీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఆయన గురువు సన్మానించు, వీడికి రా మంచిగా కెమెరాలో ఇండియాలో వచ్చింది. ఆయనకి తినాల్సిన అవసరం ఏంటి? ఆయన ఆత్మగౌరవం కాపాడుకోవడం. ఇప్పుడు నిజంగా కృష్ణమాది గారిని దూరంగా పెంచేసి కూర్చొని భోజనం పెట్టినప్పుడు ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోవాలి. నాకు దూరంగా ఎందుకు పెట్టాలి? అంతేగాని అందరూ దూరంగా కూర్చొని తినాల్సిన అవసరం పెట్టడం కదా. ఇది అన్ని మీడియా, నేను పత్రిక తీవ్రంగా విభేదిస్తున్నా. మీ గురించి ఎత్తుకున్నా. యాక్చువల్ గా నువ్వు బ్రాహ్మణ సంఘం గురించి మాట్లాడుతున్నావు, నేను బ్రాహ్మణ సంఘం తరపున మాట్లాడుతున్నా. నువ్వు బ్రాహ్మణులు చాలా విమర్శించి చాలా మాట్లాడావు. నువ్వు ఎక్కడ దొరుకుతావని వెతుకుతున్నా. ఈ రోజు దొరికినావు. అర్థమైందా? నువ్వు ఏమి చేయలేవు, ఎవరు ఏం చేయలేదు. ఈ సోదరుడికి నాయుడు గారు తీసిన ప్రవర్తన ఈ అన్నగారికి బాధగా తీసుకోలేదు. అందరు కలిగించారు.